brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇండియన్ స్క్రీన్ కు పాన్ ఇండియా ఫార్మాట్ ను పరిచయం చేసిన సౌత్ మేకర్స్ బడ్జెట్ విషయంలోనూ కొత్త స్కేల్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్ కు చేరుతూ ఉండడంతో ఆ సినిమాల బడ్జెట్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇంతకీ గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న మన సినిమాలేంటి, వాటి బడ్జెట్ లెక్కలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఇన్నాళ్లు కథా కథనాల విషయంలో పోటీ పడ్డ మేకర్స్ ఇప్పుడు బడ్జెట్ల విషయంలోనూ అదే స్థాయిలో ఢీ అంటున్నారు. ముఖ్యంగా రామాయణకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో తెలుగు తెర మీద రాబోయే భారీ బడ్జెట్ సినిమాల గురించిన చర్చ గట్టిగా జరుగుతోంది. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్. త్వరలో ప్రారంభమవుతుందనుకున్న ఎన్టీఆర్ మైథలాజికల్ మూవీ కాస్త ఆలస్యం కానుందన్నారు నిర్మాత నాగవంశీ. రామాయణ గ్లిమ్స్ చూసిన తర్వాత మరింత క్వాలిటీ అవుట్పుట్ కోసం టైం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. దీంతో మేకింగ్ పరంగానే కాదు, బడ్జెట్ పరంగానూ ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ సరసన నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ బిగ్గెస్ట్ ప్రాజెక్టుగానే మొదలైన మూవీ AA22. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్ రేంజ్ కథా కథనాలతో పాటు అదే స్థాయి బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమా రేంజ్ ఏంటో చూపించాయి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లిస్టులో ఎప్పటినుంచో ఊరిస్తున్న సినిమా SSMB 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అందుకే సౌత్ నుంచి 1000 కోట్ల బడ్జెట్ అన్న డిస్కషన్ ఈ సినిమాతోనే మొదలైంది. అప్కమింగ్ లిస్ట్ లో ఇలా 1000 కోట్ల బడ్జెట్స్ కనిపిస్తుండటంతో ఆ సినిమా వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.